మహాభారతం 40 కవచకుండలాలు దానం చేసిన కర్ణుడు. కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టినందువలన యుద్ధంలో అతణ్ణి జయించడం అసాధ్యం. సహజమైన ఆ కవచం అతని శరీరంలోకి బాణాలు దిగకుండా రక్షిస్తూ ఉంటుంది. అందువలన అతణ్ణి ఎదుర్కోవడం కష్టం. కర్ణుడికి సహజమైన కవచం లేకుండా చేయడం వలన మాత్రమే ఆయనను సంహరించడానికి వీలవుతుంది. అర్జునుడిపై గల అనురాగంతో కర్ణుడి నుంచి ఆ కవచాన్ని వేరు చేయాలని ఇంద్రుడు భావిస్తాడు. కర్ణుడి నుంచి మరోలా దానిని వేరు చేయడం కుదరదు. దానంగా ఆ కవచాన్ని అడగడం తప్ప మరో మార్గం లేదని ఇంద్రుడు భావిస్తాడు. జరుగుతున్న పరిణామాల వలన కర్ణుడి మనసంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. తీవ్రమైన అసహనంతో ఆయన పచార్లు చేస్తుంటాడు. అదే సమయంలో సూర్యభగవానుడి నుంచి ఆయనకి ఒక హెచ్చరిక వినిపిస్తుంది. అతని సహజ కవచకుండలాల కోసం ఇంద్రుడు మారువేషంలో వస్తున్నాడని, ముందుగా మాట ఇచ్చి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని అంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కవచకుండలాలు దానం చేయవద్దని చెబుతాడు. తన మాట వినిపించుకోకపోతే తగిన మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని చెబుతాడు. తన తండ్రి అయిన సూర్యభగవానుడు చేసిన హెచ్చరికను కూడా కర్ణుడు పట్టించుకోడు. తన అంశతో జన్మించిన అర్జునుడిని కాపాడుకోవడం కోసం ఇంద్రుడు ఈ పని చేస్తున్నాడనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. అయినా ఇంద్రుడంతటివాడు తనని దానం అడిగే స్థితిలో ఉండటం, దానం చేసే స్థాయిలో తాను ఉండటం గర్వకారణంగా కర్ణుడు భావిస్తాడు. తన చేయి పైన, సాక్షాత్తు ఇంద్రుడి చేయి క్రింద అంతకంటే ఏం కావలి అనుకుంటాడు. ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చి అడిగినా కర్ణుడికి దానం చేయడం మాత్రమే తెలుసునని అనుకుంటాడు. సూర్యభగవానుడు హెచ్చరించినట్టుగానే బ్రాహ్మణుడి వేషంలో ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వస్తాడు. కవచకుండలాలను దానంగా కోరతాడు. ఎంతమాత్రం ఆలోచించకుండా, ఆలస్యం చేయకుండా కర్ణుడు కవచకుండలాలను ఒలిచి ఇంద్రుడి చేతిలో పెడతాడు. కర్ణుడి దాతృత్వం దేవేంద్రుడిని సైతం కదిలించివేస్తుంది. దాంతో ఆయన తన నిజరూపాన్ని ధరించి అభినందనలు తెలియజేస్తాడు. లోకంలో కర్ణుడి వంటి దానవంతుడ్ని చూడలేదని ప్రశంసిస్తాడు. కర్ణుడు మాత్రం దానంగా ఇచ్చిన ఆ కవచకుండలాలను గురించి ఆలోచించడు. తన విలువిద్యపై పూర్తి నమ్మకంతోనే అతను ఉంటాడు. తను మాట ఇచ్చిన దుర్యోధనుడిని కాపాడుకోవడానికి తన శక్తి సామర్థ్యాలు చాలుననే పూర్తి విశ్వాసంతో ఉంటాడు.